ఆర్టీసీ డిఎంలు కానీ లేకపోతే ఆ పై స్థాయి అధికారులు కానీ ఈ ఆర్టీసీ మాది, కార్మికులది, ఇది మా కార్మికుల ఆస్తి. ఇదే ఆర్టీసీని గతంలో ఎక్కడికక్కడ ఈ డిపోలను ఖతం చేసే కార్యక్రమం ఈడ కూడా గొలుసు పెట్టిరు అప్పట్లో. దీన్ని లేపేదానికి వర్క్షాప్ పని చేస్తానికి అప్పుడు గొలుసు పెడితే నేనే మాట్లాడినా, గొలుసు పెడుతుర్రో పోతా యశోద హాస్పిటల్కి ఇస్తానికి ఆ రోజు పెట్టిండు సారు అప్పటాయన. ఆ రోజు మనం అందరం కూడా వీటిని అడ్డుకున్నాం. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువైందా? ఆస్తులు లేవు ఆర్టీసీ దగ్గర, ఆర్టీసీ దగ్గర మ్యాన్ పవర్ లేదా, ఆర్టీసీ దగ్గర శక్తి లేదా? ఈ రాష్ట్రాన్ని కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ దగ్గర ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు దమ్ముంటే నిజంగా ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వమే అయితే ఎక్కువ రోజులు చూసుకోకండి, మురిగిపోయిన కాళ్ళని వెంటనే కొట్టేసుకోవాలి. మేమందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చినాం. ఇక ఏ కార్మికుడు కూడా బస్సు ఎక్కే పరిస్థితి లేదు, బస్సు నడిపే పరిస్థితి లేదు. బస్సు ఆగిపోయిందంటే ప్రభుత్వం ఆగిపోయినట్టే లెక్క. మరి ఈ ప్రభుత్వం ఆగిపోదలుచుకుందా? ఈ ప్రభుత్వం గద్దె దిగదలుచుకుందా? ఈ ప్రభుత్వం నామ రూపాలు లేకుండా కొట్టుకపోదలుచుకుందా నేను అడుగుతా ఉన్నా. అలాగే ఆర్టీసీ కార్మికులారా, సోదరులారా, ఈ ప్రభుత్వాలు చేయకపోతే చేసే ప్రభుత్వం రేపు పొద్దుగాలు వస్తుంది, కానీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, మళ్ళా నేనే వస్తాను, ఒక ఆయన మళ్ళా నేనే ఉంటాను, ఇంకో ఆయన. ఎందుకు ఈ నాశనం చేస్తాను? ఎందుకయ్యా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనాలు అయిపోయినాయి, ఇడిపోయి మంచిగా బతా ఉన్నారు. ఇక్కడ మాత్రం అతి గతి లేదు. మళ్ళా వీళ్ళు పెద్ద పెద్ద సిపాయిలు, ఈ ముఖ్యమంత్రులు, వీళ్ళని మించిన సిపాయిలు లేరుగా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం బేసజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని రన్ చేసే తెలివి లేకపోతే కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు, కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు. ఎట్లా నడుపుకోవాలో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమ్మె పైన సమీక్ష పెట్టి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేదు.